ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 13 లక్షల శాలరీ అనమాట. అంటే మనకు నెలకు 1,00,000కి పైనే శాలరీ వస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, భారీ నోటిఫికేషన్ 309 పొజిషన్స్కి ఇస్తున్నారు. అండ్ దీనికి కొంతమందికి ఫీజు కూడా లేదనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అప్రెంటిస్షిప్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే AAI.AERO. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ కూడా కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయండి. ఈ విధంగా వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు కదా. సో 309 పొజిషన్స్ ఉన్నాయి. ఇదే అనమాట అప్డేటెడ్ ఆన్. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, AAI అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డివిజన్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఇస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ AAI.AERO. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము తీసుకోవచ్చు అనమాట ఇది. అండ్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. దానిలోనే పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ ఏంటి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనుకున్నాం కదా. నంబర్ ఆఫ్ పోస్టులు చూడండి 309 అంటే చాలా ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 125, EWS 30, OBC 72, SC 55, ST 27 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు. సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు BScలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అంటే మీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉండాలండి. ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ BScలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేదంటే కనుక ఇంజనీరింగ్ అంటే బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరికైనా సరే మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉండాలి. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ షల్ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్. ఈ 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నారనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం 27 ఇయర్స్, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలి. ఆ ఏజ్ కూడా మీరు ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 24/5 అంటే May 24th వరకు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తారు. అంటే 27కి మీరు 5 యాడ్ చేసుకోవాలి. OBC వాళ్ళకి ఎక్స్ట్రా 3 years 3 యాడ్ చేసుకోవాలి. అండ్ PWBD క్యాండిడేట్స్కి 10 years అనమాట. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 25th April అంటే ఇంకా టైం ఉంది. April 25th నుండి మాత్రమే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకు 24th May వరకు, అంటే 1 month టైం ఇస్తున్నారు. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ చెప్పాం కదా, సేమ్ అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ B E1 లెవెల్ కిందకు వస్తుందండి. మినిమం బేసిక్ పే 40,000 ఉంటుంది. మ్యాక్సిమం 1,40,000 ఉంటుంది. ఇక్కడ మీకు అలవెన్సెస్ అన్నీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలుపుకొని 13 lakhs per annum. చూసారా, చాలా క్లియర్గా ఇస్తున్నారు. 13 lakhs per annum CTC మనకు వస్తుందన్నమాట. అంటే మీకు 1 lakh పైనే శాలరీ వస్తుంది పర్ మంత్. సో చాలా మంచి అవకాశం అండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. ఓన్లీ బీటెక్ ఆర్ BSc వాళ్ళకి మాత్రమే అడుగుతున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్ చేస్తారు. వాయిస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్ ఉంటుందంట. సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇది సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. అంటే మీకు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ టెస్ట్లన్నీ కూడా చేస్తారనమాట. చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలో చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీడీ తర్వాత అప్రెంటిషిప్ చేస్తారు కదా మీరు 1 year వాళ్ళకి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేయొచ్చు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇస్తున్నారండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. టైం చాలా ఉంది, బట్ మర్చిపోతారు. చెక్ చేసుకోండి, నేను అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను. 25th April నుండి మీకు అవైలబిలిటీ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో ఛాన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఫీజు లేని వాళ్ళు అయితే అసలు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం. 13 లక్షల శాలరీతో మనకి పర్మనెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇంకా టైం ఇవ్వలేదండి. అప్లై చేయడానికి టైం ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ కనపడట్లేదు. చూడండి, సేమ్ మనం ఇక్కడ వచ్చాం కదా నోటిఫికేషన్ కోసం, ఈ పక్కన మీకు రిజిస్ట్రేషన్ లింక్ వేరే వాటికి ఉన్నాయి చూసారా, ఇలాగా ఇక్కడ హైలైట్ అవుతుందన్నమాట. మనకి ఎప్పటి నుంచి అంటే 25th April నుండి అంటున్నారు కాబట్టి 25th April నుండి మీకు ఇక్కడ లింక్, ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 25th April నుండి మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట అప్లై చేయడానికి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్